శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఇక్కడ రాశి ఫలాలు, ఏ రాశిలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం పట్టబోతూ ఉన్నది, ఏ రాశి వారికి కొంత చెడు పరిణామాలు రాబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోే ముందు ఇక్కడ గోచారము, గ్రహచారము అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. ఎవరు జన్మించినటువంటి సమయానికి వారి వారి లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ రాశుల వారు ఏ గ్రహస్థితి అంటే ఎక్కడ ఏ చార్ట్లో ఏ గ్రహం ఉంది, సో దాన్ని బేస్ చేసుకొని ఏ దశ నడుస్తూ ఉంది, అదే విధంగా మనకు ఈ దశ నడిచేటువంటి సమయంలో భుక్తి కావచ్చును, దశ, మహాదశ, అంతర్దశ, భుక్తి, ఇవి 4 కూడా D1 నుండి D12 వరకు చార్ట్స్ చెక్ చేసుకుంటూ ఎస్పెషల్లీ నవాంశాన్ని కూడా చూస్తూ వారి యొక్క జన్మనామం ఏమిటి, వ్యవహారిక నామం ఏమిటి అనేటువంటిది కూడా పర్ఫెక్ట్గా మనము చూస్తూ, ఎందుకంటే కొందరిది మేష రాశి అయితే వారి పేరు రమేష్ కావచ్చును, సురేష్ కావచ్చు. సో మేషరాశికి సంబంధించి ఆ అక్షరం కానీ లా అక్షరం కానీ అక్షరాలతో పేరుంటే వారిది మేషం కిందకి తీసుకునేటువంటి పరిస్థితి. సో ఇలాంటివి కొన్ని ఇబ్బందులు కూడా ఇటు జన్మరాశి పరంగా వ్యవహారిక నామము పరంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు కోకొల్లలు. సో ఇక్కడ మరీ ముఖ్యంగా ఏమిటి అంటే, మీ లగ్నం ఏదైతే ఉందో, మీరు జన్మించినటువంటి లగ్నానికి 12వ భావంలో కానీ 7వ భావంలో కానీ ఎవరికైతే ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని శనైశ్చరుడు, బాగా ఆలోచించుకోండి, గురువు కావచ్చును, శనైశ్చరుడు కావచ్చును, కుజుడు కావచ్చును. మిథున రాశి వారికి ఎవరికైతే జన్మలో కుజుడు, ద్వితీయంలో కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడో, ఏది వారు జన్మించినటువంటి సమయానికి, ఇప్పుడు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్. అదేవిధంగా మేష లగ్నం వారికి ఎవరైతే ఉన్నారో వారు స్థానచలనము, ప్రదేశ మార్పులు, జాబ్ రిలేటెడ్ మార్పులు, చేర్పులు ఈ 2-3 నెలల్లో జరిగి ఉన్నాయి ఆల్రెడీ. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక ఎవరికైతే మీన లగ్నం ఉందో గత 2.5 సంవత్సరాల నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇక్కడ మరి ఏలినాటి శని అనేటువంటిది కానీ, అర్ధాష్టమ శని అనేటువంటిది కానీ, అష్టమ శని అనేటువంటిది కానీ, అష్టమ గురువు అనేటువంటిది కానీ, మనము రాశిని బట్టి చూసుకోవాలా, లగ్నాన్ని బట్టి చూసుకోవాలంటే 100కు 100% కూడా లగ్నాన్ని బేస్ చేసుకునే చూసుకోవాలి. ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. మేషరాశి అనగానే మాకు ఏలినాటి శని పట్టబోతుంది అంటే తప్పు, చాలా తప్పది. ఎవరికైతే మేష లగ్నం ఉందో వారికి 12వ భావంలో శనైశ్చరుడు ఉన్నాడో, ఏది జన్మంలో, గోచారంలో కూడా శనైశ్వరుడు ఒకవేళ అక్కడే ఉంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో మేషరాశి అనగానే అందరికీ ఆ ఇబ్బంది ఉండదు, కొందరికే ఉంటుంది. ఎందుకు? సో వారి లగ్నము, ఆ లగ్నం వెనకాల మంచి గ్రహాలు కానీ, లేదా ఏకాదశ భావంలో ఇట్లా ఏదో మేషరాశి, లేదా ఇప్పుడు సింహరాశికి అష్టమ శని. సో సింహ లగ్నం వారు ఎవరైతే ఉన్నారో వారికి, సింహ లగ్నం వారికి నిజంగానే వారి జన్మంలో అష్టమాతు శనైశ్వరుడు ఉన్నట్టయితే మీనంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పుడు. సో అందరూ కూడా ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరానికి సంబంధించి ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. మరి ఇక్కడ కర్కాటక రాశి వారికి గత 2022 ఆగస్టు నుండి కూడా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలతో, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో, వివాహ ప్రయత్నాలు చేస్తూ అలసిపోయి, ఒకవేళ వివాహం జరిగినా కూడా కొంతమేర భార్యాభర్తలకు గొడవలు వచ్చినటువంటి సందర్భాలు, ఎన్నో కూడా ఆటుపోట్లు ఈ యొక్క
2022 ఆగస్టు సెప్టెంబర్ నుండి కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు గత 2.5-3 సంవత్సరాల నుండి. మరి ఈ 2025 విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి కొంతమేర ఈ మే జూన్ లోపు అద్భుతమైనటువంటి యోగం ఉంది. దీంతో పాటుగా మే జూన్ ఎప్పుడైతే దాటుతారో కొంత వాహన ప్రమాదాలు కానీ లేదా సొంత ఇంటికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏర్పడే పరిస్థితి, సొంత ఇంటిని కొనుగోలు చేసేటువంటి యోగం ఏర్పడబోతున్నది ఈ 2025 విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి. 100కు 100% కూడా ఎవరైతే ప్రయత్నంలో ఉన్నారో తప్పకుండా వీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. 100% మీకు పని ముందుకు వెళ్ళిపోతుంది. సో మరి ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కర్కాటక రాశి వారికి తండ్రి తరపు ఆస్తి లావాదేవీలకు సంబంధించి కొంత ఆలస్యం అయ్యే పరిస్థితి. ఎవరైతే ఇక్కడ మెడికల్ రంగంలో ఉన్నారో కర్కాటక రాశి వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి యోగం ఏర్పడబోతున్నది. కర్కాటక రాశి వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మెడికల్ రిలేటెడ్ ఏ రంగంలో కానివ్వండి, అది ఫార్మానా లేదా జాబ్ రిలేటెడా లేదా ఏదైనా హాస్పిటలా లేదా ఏదైనా మెడికల్ షాపా, ఏదైనా కానివ్వండి, దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక జాబ్లో కూడా మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. సో కొంతమేర ఎట్లా అంటే కొన్ని సందర్భాలలో మనకు ఊహించనివి జరిగే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కొంత దుఃఖము వాటిల్లే పరిస్థితితో, అదేవిధంగా తలచిన పనులు కొంత కుంటుబడుట కావచ్చును, లాభించే చోటనే మనకు నష్టాలు జరిగేటువంటి పరిస్థితులు. సో ఇక్కడ ఎక్కువ అత్యాశకు పోకుండా 100 వస్తున్నవి చాలు, నాకు ఇంకా 200 కావాలి లేదా ఇంకా 10,000 కావాలి, ఇలాంటి అత్యాశకు పోకుండా ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ 2025 విశ్వావసునామ సంవత్సరాన్ని పురస్కరించుకొని కర్కాటక రాశి వారు కొంత ఉండండి. ఇప్పుడు గడిచినటువంటి సంఘటనల కంటే ఇది కొంత పర్వాలేదు, మీకు అద్భుతంగా కూడా గ్రహస్థితి ఏర్పడబోతుంది. సో ల్యాండ్ మీద ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయరాదు, గుర్తుంచుకోండి. సో సొంత ఇంటికి సంబంధించింది మీకు తప్పకుండా ముందుకు వెళ్ళబోతున్నది. సో చక్కటి ఆరోగ్యము మీకు ఉండబోతున్నది. కొత్తగా ఏమైనా షుగర్ కావచ్చును, బీపీ కావచ్చును అటాక్ అయ్యే పరిస్థితి ఉంది. చెస్ట్ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్ కొంతమేర ఇబ్బందులు ఉండే పరిస్థితులు అయితే ఉంటుంది. స్థాన చలనాలు, అదేవిధంగా చేయు వృత్తి ఏదైతే ఉందో ఆ యొక్క వృత్తి మారే పరిస్థితి ఉంటుంది. వృత్తిలో కొంత చివాట్లు కావచ్చును, కొంతమేర కాళ్ళకు దెబ్బలు తాకే పరిస్థితి ఉంటుంది పనిచేసే చోట కానీ లేదా వెళ్ళి వచ్చే సందర్భాలలో కానీ. కొంత కాళ్ళు జాగ్రత్త ఒకటి. రెండవది, ఏవైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే మాత్రం లేట్ చేయకండి. ఎందుకు అంటే ఇది మనకు చిలికి గాలివాన అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే చిన్నగా అయిపోయేది అది కాస్త ఇన్ఫెక్షన్ అయ్యి చీము లాంటిది అక్కడ ఉండి అదేవిధంగా దానికి సంబంధించి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఏదున్నా కూడా 100% త్వరగా హాస్పిటల్ వెళ్ళి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే గృహయోగం అని చెప్పుకున్నాం, అదైతే 100% ఉంది. అదేవిధంగా ఇక్కడ సొంత అన్నదమ్ములు కావచ్చును, అక్క చెల్లెళ్ళు కావచ్చును, అంటే మీకంటే చిన్నవారితో కొంతమేర తగువులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంత పనులు ఎవరైతే మన మీడియా రంగంలో ఉన్నారో వారికి కొంతమేర ఈ యొక్క జూన్, జూలై, ఆగస్టు తర్వాత కొన్ని కష్టంగా మారబోతుంది. సో రాహువు కూడా మారే పరిస్థితి ఉంది. అష్టమ రాహువు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అష్టమ రాహువు అంటే కొంత కష్టం పెట్టే పరిస్థితి ఉంటుంది. సో తప్పకుండా దుర్గా అమ్మవారి యొక్క సేవలో ఉండండి, గణపతి సేవలో ఉండండి. కొంతమేర రావాల్సిన ధనముకు సంబంధించి ఇబ్బందులు, అదేవిధంగా మీకంటే చిన్నవారితో గొడవలు అని చెప్పాను. సో వారికి కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది. మీకంటే చిన్నవారు తమ్ముడు కానీ చెల్లె కానీ వారికి వివాహాలు జరగడం కావచ్చును. అదేవిధంగా
విదేశీ ప్రయాణాలు కావచ్చు జరిగేటువంటి యోగము ఏర్పడబోతూ ఉన్నది. సో కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన బాగా చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా శ్రీరామచంద్రుల వారికి దద్దోజనాన్ని నివేదన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. వివాహం కాని వారికి కానీ సంతానం కాని వారికి కానీ కొంతమేర పర్వాలేదు అనే పరిస్థితి ఉంది ఇక్కడ. సో గురువును ఎక్కువగా కూడా ఆరాధించే ప్రయత్నం చేయండి. ఎట్ ద సేమ్ టైం గురువారం కూడా. ఆల్ ద బెస్ట్.